రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి అంటారు. కానీ నాకు అనిపిస్తుంది ఆయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి. ఏ పథకం చూడు కోత పెట్టుడే. అరే కేసీఆర్ గారు ఉండంగా పంటకు రైతు బంద్ వేసిండు. నీకు ఓఆర్ఆర్ లోపల ఉంటే అయ్యా, రంగారెడ్డి జిల్లాలకు అయ్యా, మేడ్చల్ జిల్లాలకు బంద్ పెడతా, పటాన్ చెరువులకు ఎగబెడతా ఇట్లా అన్నాడు ఆ కేసీఆర్ ఎప్పుడన్నా? ఎవరన్నా గాని ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఓసీయా, రైతు అయితే చాలు, రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు? అర్రాస్ పాట వాడిండు. ఏ కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా. కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. ఆశ చూపించిండు, అరిచేతిలో వైకుంఠం చూపించిండు. ఇప్పుడేం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు పెంచలేదు గాని ఇచ్చే పెన్షన్లు 1,00,000 మందికి కోత పెట్టిండు. పెన్షన్లలో కోత, కరెంటులో కోత, కేసీఆర్ కిట్ లో కోత, న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత, ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డివి అంట.